ఆపరేషన్ మోడల్లో ఎలాగైతే ఎమర్జెన్సీ ఆపరేషన్ చేస్తారో అదే విధంగా పోలవరం బనకచర్ల ప్రాజెక్టుని త్వరితకంగా పూర్తి చేయాలి. 2029 లోపే బనకచర్ల ప్రాజెక్టు పూర్తి చేసి రాయలసీమను సస్యశ్యామలం చేయాలన్న పట్టుదలతో ఉన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. గోదావరి పోలవరం దిగువన సముద్రంలో వృధాగా పోతున్న నీటిని ఆంధ్రప్రదేశ్ వాడుకునే ప్రయత్నం చేస్తాంటే బనకచర్ల ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేసే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్టును చేపడతాంటే కేసీఆర్ గారు ఇక్కడ ఉలిక్కి పడుతున్నాడు. ఉలికిపాడేందుకో తెలియదు. వృధాగా పోయే సముద్ర జలాలను వాడుకుంటే ఈయనకి నొప్పి ఏంటో తెలియదు, ఈయనకెందుకు భయమో తెలియదు. ఎక్కడ రేపు కూటమి ప్రభుత్వం తెలంగాణలో పోటీ చేస్తే కనుమరుగవుతున్న భయంతో మరోసారి విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు లాంటి సీనియర్ నాయకుడు ఆ తరహా రాజకీయాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏ రాష్ట్రానికి సంబంధం లేని నీటిని వృధాగా సముద్రంలో కలిసిపోయే జలాలని వాడుకొని ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని సస్యశ్యామలం చేసే ఉద్దేశంతో ఆయన చూస్తూ ఉంటే దానివల్ల తెలంగాణలో కొన్ని ప్రాంతాలు కూడా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. నీటి నిల్వలు అడుగంటిపోయిన నీటి నిల్వలు పైకి వచ్చే అవకాశం ఉంది. అక్కడ కూడా ఆయన భుజాలు తడుముకుంటున్నాడు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం సస్యశ్యామలం అయితే తెలంగాణలో ప్రజలు వస్తారన్న భయంతోనో ఇంకొకటో ఆయన ఉద్దేశం ఏంటో తెలియదు, కానీ నిలదీస్తారన్న భయంతో అప్పుడే విష ప్రచారం మొదలుపెట్టాడు ఆయన. భుజాలు తడుముకోకుండా కేసీఆర్ గారు ముందు ముసళ్ళ పండుగ జూన్ 20 నాటికి డిపిఆర్ సిద్ధం చేయాలి, ఆర్థిక భారం తగ్గేలా సరికొత్త ఆలోచన చేయండి, అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన. ప్రాజెక్టుపై జల వనరుల అధికారులతో సమీక్ష. పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు ఆర్థిక భారం పడకుండా ఆపరేషన్ మోడల్లో నిర్వహించేందుకు గల అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు సూచించారు. గోదావరి జలాలను పోలవరం నుంచి లిఫ్ట్ల ద్వారా తరలించేందుకు అయ్యే విద్యుత్ వినియోగాన్ని ప్రాజెక్టు ప్రాంతంలోనే పంపుడు స్టోరేజ్, సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పడం ద్వారా ఉత్పత్తి చేసి భారం తగ్గించవచ్చని సూచించారు. దీనిపై సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ అనుసంధానానికి సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఈ ఏడాది జూన్ 20 నాటికి పూర్తి చేయాలని, ఇదే ఏడాది అక్టోబర్ 20 నాటికి ప్రాజెక్టుకు సిడబ్ల్యూసి ఆమోదం పొందేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పర్యావరణ అనుమతులు కూడా పొంది త్వరగా పనులు ప్రారంభించాలని చెప్పారు. మొత్తం ప్రాజెక్ట్ స్వరూపం పోలవరం బనకచర్ల అనుసంధానానికి మొత్తం 81,900 కోట్లు ఖర్చు కానుంది. ఈ అనుసంధానం ద్వారా రోజుకి 2 టీఎంసీల డిశ్చార్జ్ అవుతుంది. 368.60 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ ద్వారా నీరు తరలిస్తారు. మెయిన్ టనెల్ 20.50 కిలోమీటర్లు ఉండగా సిద్ధాపురం ట్విన్ టనెల్స్ 6.60 కిలోమీటర్లు, పైప్ లైన్ 17 కిలోమీటర్ల వరకు నిర్మిస్తారు. ఇందుకోసం మొత్తం 9 లిఫ్ట్లు వినియోగిస్తారు. 3,377 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. ఈ ప్రాజెక్టుకు కార్యరూపం దాల్చేందుకు 15,300 ఎకరాల అటవీ భూమితో కలిపి మొత్తం 54,000 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. అలాగే బొల్లాపల్లి రిజర్వాయర్ కోసం 5 గ్రామాల్లో 18 నివాస ప్రాంతాల వరకు పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. ఈ అనుసంధాన ప్రక్రియను ప్రభుత్వం మొత్తం 3 సెగ్మెంట్లుగా చేపట్టనుంది. సెగ్మెంట్ 1 పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ దిగువనున్న పవిత్ర సంగమం వరకు తాడిపూడి వరద కాలువ ద్వారా 175 కిలోమీటర్ల వరకు 18,000 క్యూసెక్ల డిశ్చార్జ్తో నీటిని తరలిస్తారు. దీనికి 1,401 ఎకరాల భూమి అవసరం అవుతుంది. ఇందుకోసం 13,800 కోట్లు ఖర్చు కానుంది. సెగ్మెంట్ 2 వైకుంఠపురం నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు 23,000 క్యూసెక్ల డిశ్చార్జ్తో నీటిని తీసుకువెళ్తారు. ఇందుకు ఓపెన్ కెనాల్ 83.40 కిలోమీటర్లు, 12.05 కిలోమీటర్ల పైప్ లైన్, 6 లిఫ్ట్లు నిర్మిస్తారు. 2,493 మెగావాట్ల విద్యుత్ వినియోగిస్తారు. 230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. ఈ సెగ్మెంట్లోని బొల్లాపల్లి రిజర్వాయర్కు 152 టీఎంసీ లైవ్ స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది. ఇందుకు 35,750 కోట్లు ఖర్చు అవుతుంది. సెగ్మెంట్ 3 బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచర్ల రెగ్యులేటర్కు 23,000 క్యూసెక్ల డిశ్చార్జ్తో నీటిని తరలిస్తారు. ఇందుకు ఓపెన్ కెనాల్ 109.80 కిలోమీటర్లు, పైప్ లైన్ 5.7 కిలోమీటర్లు, మెయిన్ టన్నెల్, సిద్ధాపురం ట్విన్ టన్నెల్స్ నిర్మిస్తారు. వ్యయం 32,350 కోట్లు అవుతుంది. 12.4 లక్షల హెక్టార్లకు సాగునీరు. పోలవరం బనకచర్ల అనుసంధానం పూర్తయితే రాష్ట్రానికి ఎన్నో లాభాలు కలగనున్నాయి. మొత్తం 12.4 లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతుంది. కాలువ ప్రవహించే సుమారు 400 కిలోమీటర్ల పొడవున ఉన్న గ్రామాలకు తాగునీటి సమస్య తీరడంతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయి. అలాగే 430 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. బొల్లాపల్లి రిజర్వాయర్లో మత్స్య సంపద ఇలా వివిధ మార్గాల్లో ఏడాదికి 12,294 కోట్ల సంపద సృష్టి జరుగుతుందని అధికారులు అంచనా వేశారు.